తెలంగాణ అసెంబ్లీ 4వ రోజు సమావేశాలు జరగనున్నాయి. శాసనసభ, శాసనమండలి ఉదయం 10 గంటలకు ప్రారంభమవుతాయి. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై ఉభయ సభల్లో నేడు చర్చ జరగనుంది. చర్చ అనంతరం ప్రభుత్వ సమాధానం తర్వాత ఉభయ సభలు వాయిదా పడనున్నాయి. రైట్, ఈ విషయంపై పూర్తి సమాచారాన్ని అందించడానికి మా ప్రతినిధి మహేందర్ ఫోన్ లైన్లో ఉన్నారు. మహేందర్, ఈ రోజు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు అయితే 4వ రోజు జరగనున్నాయి. అయితే ఈ రోజుతో అయితే తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు అయితే ముగియనున్నట్లున్నాయి. అయితే ఈ సమావేశాల్లో ఏ విషయాలపై మాట్లాడున్నారు? నేడు శాసనసభ శాసన మండలి ఉదయం 10 గంటలకు ప్రారంభమవుతాయి. అసెంబ్లీ సమావేశాలు నేటితో ముగినట్టుగా దాదాపు తెలుస్తుంది. ఒకవేళ బీఎస్సీ ఉంటే మాత్రం కొనసాగే అవకాశం ఉండేది. నిన్న గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై ఉభయ సభల్లో నేడు చర్చ కూడా జరుగుతుంది. ప్రభుత్వం మరి సమాధానం కూడా ఉండనుంది దీంతో. అయితే కొత్త అసెంబ్లీ కొలుచిన తర్వాత జరుగుతున్న మొదటి చర్చపై దాదాపు తెలంగాణ రాష్ట్ర ప్రజల్లో ఒక ఆసక్తి నెలకొంది. ఈ నెల 9 వరకు సమావేశాలు ప్రారంభమైన నేపథ్యం నుంచి కూడా చూస్తున్న సభ్యుల ప్రమాణ స్వీకారాలు, స్పీకర్ ఎన్నిక, ఉభయ సమావేశాలతో పాటు సభ్యులను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగం ఇవన్నీ కూడా ఇప్పటివరకు జరిగినాయి. అయితే నేడు శాసనసభతో పాటు మండలిలో గవర్నర్ ధన్యవాదాల తీర్మానంపై కూడా చర్చ ఉంటుంది. అసెంబ్లీలో అడిగే ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానాన్ని కూడా ఈరోజు ప్రతిపాదిస్తారు. ఇటు చెన్నూరు నుంచి ఎమ్మెల్యే గడ్డం వివేకానంద బలపరుస్తారు. మండలిలో కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి తీర్మానాన్ని ప్రతిపాదిస్తారు. ఇక టీచర్ ఎమ్మెల్సీ నర్సిరెడ్డిని బలపరుస్తారు. గత 10 ఏళ్ల కేసీఆర్ ప్రభుత్వ విధానాలను గవర్నర్ తమిళసై ప్రసంగంలో తీవ్రంగా విమర్శించే అవకాశం ఉంది. అలాగే అప్పులు భారీగా పెరిగాయని, వ్యవస్థలపై దెబ్బతీశారని కూడా గవర్నర్ నిన్న ఆరోపించారు. అయితే కాంగ్రెస్ ఆరోపణ ద్వారా ఆమె తీర్మానంలో ఉన్న విషయం. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక జరుగుతున్న మొదటి చర్చపై ఈ రోజు అయితే ప్రాధాన్యత నెలకొంది. ఆ రకంగా ఉత్కంఠ కూడా ఉన్న పరిస్థితి. గవర్నర్ తమిళసై సౌందరరాజన్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ ఎలా సాగుతుంది అనే దానిపైన ఈ రోజైతే ఒక ఆసక్తి నెలకొన్న పరిస్థితి ఉంది. స్వామి, అయితే అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమి తర్వాత కాంగ్రెస్ గెలుపు అనంతరం జరుగుతున్న మొదటి చర్చ చాలా హాట్ గా కూడా కొనసాగే అవకాశం ఉంది. అయితే దీంట్లో ఏ ప్రసంగాలు, ఏ అంశాలు కూడా వచ్చే ఉన్నాయి, ఏ అంశాలపైన చర్చిస్తారు అని అంటుంది. అదే ఇక గవర్నర్ ప్రసంగాలు పడుతున్న అంశాలతో దాదాపు బీఆర్ఎస్ కూడా ఎలా స్పందిస్తుంది అనే దానిపైన కూడా వస్తుంటుంది. సీఎం రేవంత్ రెడ్డి సమాధానం ఎలా ఉండనుంది అనే అంశం కూడా ఆసక్తిగా మారింది. 6 గ్యారెంటీలను అమలుపరచకపోతే అసెంబ్లీని వేదికగా పోరాటమే అంటున్న ఇటు బీజేపీ ఎమ్మెల్యేలు కూడా హెచ్చరిస్తున్నారు. మరి అటు బీఆర్ఎస్ పార్టీ కూడా చిట్చాట్లలో దాదాపు అందరూ ముఖ్యంగా వర్కింగ్ ప్రెసిడెంట్ తో పాటు అందరూ కూడా చిట్చాట్లో 6 గ్యారెంటీలు అమలు చేయకపోతే తర్వాత తెలుస్తున్న పరిస్థితి అనేట్టు ఇప్పటికీ అప్పుల రాష్ట్రంగా ఉన్న పరిస్థితి. మరి ఇప్పటి శ్వేతపత్రం కూడా మేము ఎప్పటికప్పుడు కాగ్ రిపోర్ట్ లో ఇస్తున్నామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కూడా చెప్పడం, మళ్ళీ ఇప్పుడు 6 గ్యారెంటీల పైన ఇటు బీజేపీ, బీఆర్ఎస్ కూడా కాంగ్రెస్ పార్టీ పైన దృష్టి సారించడం, ఇవన్నీ కూడా చర్చగా చాలా వరకు వచ్చింది. సో ఇక కాన్స్టిట్యూట్ కానీ బిజినెస్ అడ్వైజర్ కమిటీ కూడా ఉండే అవకాశం ఉంది. ఇక బీజేపీ, ఎంఐఎం ఫ్లోర్ లీడర్ల ఎంపిక విషయంలో కూడా స్పీకర్ కార్యాలయానికి అయితే ఎలాంటి లేఖలు అయితే అందలేదని తెలుస్తుంది. మరి వీటన్నిటిపైన ఈ రోజు చర్చ ఉత్కంఠ నెలకొన్న పరిస్థితి ఉంది. రైట్, థ్యాంక్ యూ మహేందర్, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్. ఇక విక్రాంత్, చెప్పండి, ఈ రోజు అయితే తెలంగాణ అసెంబ్లీ 4వ రోజు సమావేశాలు జరుగుతున్నాయి. అయితే ఈ రోజు అధికార పక్షం కాంగ్రెస్, అటు ప్రతిపక్షం బీఆర్ఎస్ ఎమ్మెల్యేల మధ్య అయితే వాడి వేడి చర్చలు జరిగే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. దీనిపై మీ దగ్గర ఉన్న తాజా అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ స్వాతి. మొత్తానికి ఈ నెల 9న కూడా ఇటు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. 9వ తారీఖు నూతనంగా ఎన్నికైనటువంటి ఎమ్మెల్యేలు కూడా ప్రమాణ స్వీకారం చేశారు. దీనికి ప్రోటెం స్పీకర్ గా కూడా ఎంఐఎం చెందిన అక్బరుద్దీన్ ఓవైసీ కూడా ప్రోటెం స్పీకర్ గా నిర్వర్తించారు తన విధులను. ఆ తర్వాత ప్రోటెం స్పీకర్ గా ఉన్నటువంటి అక్బరుద్దీన్ ఓవైసీ కొత్తగా గెలిచినటువంటి ఎమ్మెల్యేల చేత కూడా ప్రమాణ స్వీకారం చేసిన పరిస్థితి ఉంది. ఆ తర్వాత 9వ తారీఖు నుంచి కూడా 14వ తారీఖు కూడా సమావేశాలు వాయిదా వేశారు. 14వ తారీఖు కూడా సమావేశాలు జరిగాయి. ఆ తర్వాత నుంచి కూడా ఇటు సమావేశాలు నిన్నటి వరకు జరిగిన పరిస్థితిలో ఈ రోజు మాత్రం చివరి రోజు కానుంది. 4వ రోజు అయిన ఈ రోజు చివరి రోజు అసెంబ్లీ సమావేశాలు జరగబోతున్నాయి. నిన్న కూడా ఇటు గవర్నర్ కూడా ఇటు రాష్ట్రానికి సంబంధించిన ఉమ్మడి ఉభయ సభలను ఉద్దేశించి కూడా గవర్నర్ ప్రసంగించారు. ఆ ప్రసంగంలో కూడా ఇటు గత ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి అభివృద్ధితో పాటు అవినీతికి సంబంధించి, అదేవిధంగా ప్రజల శ్రేయస్సుని పట్టించుకోలేదు అనేసి తెలంగాణ ఉద్యమకారులని అదేవిధంగా మరిచారనేసి కూడా తన ప్రసంగంలో జోడించిన నేపథ్యంలో కూడా ఈ రోజు గవర్నర్ ప్రసంగానికి సంబంధించి ధన్యవాద కార్యక్రమం ఉంటుంది. ఈ నేపథ్యంలోనే ఇటు అధికార పార్టీకి సంబంధించిన కాంగ్రెస్ పార్టీతో పాటు విపక్ష పార్టీలు కూడా ఈ ధన్యవాద కార్యక్రమంలో కూడా పాల్గొంటారు. ఈ సందర్భంలోనే ఇటు బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని గవర్నర్ ప్రసంగంలో కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం పై విమర్శలు ఉన్న నేపథ్యంలో
బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలు ఏ విధంగా రియాక్ట్ అవుతారు అనేది మాత్రం కొంత ఆసక్తిగా ఉంది. ఇటు నిన్ననే ఇటు మీడియా సమావేశం కూడా ఏర్పాటు చేసుకొని బీఆర్ఎస్ పార్టీకి చెందిన నేతలు పెద్ద ఎత్తున ఇటు గవర్నర్ తీరు పైన ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం పైన కూడా విమర్శలు చేసిన సందర్భం ఉంది. వాస్తవానికి గవర్నర్ ప్రసంగం అయినప్పటికీ గవర్నర్ ప్రసంగాన్ని మాత్రం ఏ పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ ఆ ప్రభుత్వం మాత్రమే గవర్నర్ ప్రసంగాన్ని తయారు చేస్తుంది. ఈ నేపథ్యంలోనే నిన్న కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే తయారు చేసినప్పటికీ గవర్నర్ మాత్రం చదవాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలోనే ఇటు గవర్నర్ ప్రసంగంలో బీఆర్ఎస్ ప్రభుత్వంపై పెద్ద ఎత్తున విమర్శలు ఉన్న నేపథ్యంలో ఈ రోజు ఇటు బీఆర్ఎస్ నేతలు ఇటు సభలో ఏ విధంగా రియాక్ట్ అవుతున్నది చూడాల్సి ఉంటుంది. ఇటు ఈ రోజు శాసనసభ శాసన మండలి రెండు కూడా జరగనుంది. 10 గంటలకు మరి కాసేపట్లో ఉదయం 10 గంటలకు కూడా శాసనసభ శాసన మండలి రెండు కూడా ప్రారంభమవుతాయి. షెడ్యూల్ ప్రకారం అయితే ఈ రోజు తో ముగియనున్నాయి ఇటు శాసనసభ శాసన మండలిలో కూడా నిన్న గవర్నర్ కు సంబంధించిన ప్రసంగం పైనే ధన్యవాద కార్యక్రమం ఉండనుంది. దీనికి సంబంధించి కూడా ఇప్పటికే 4 రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు కొనసాగించాలని మొదటగా మాత్రం నిర్ణయించుకున్నారు. ఇంకా బీఎస్సీకి సంబంధించిన కమిటీ ఏర్పడిన నేపథ్యంలో కూడా దీనికి పొడిగింపు ఉండదనే మనం చూడాల్సి ఉంటుంది. ఈ రోజుతోటే ఉభయ సభలు కూడా వాయిదా పడే అవకాశం కనిపిస్తా ఉంది. ఇప్పటికే ఇంకా బీఎస్సీ కమిటీ ఏర్పాటు కావాల్సి ఉంటుంది. బీఎస్సీ కమిటీలో ఇటు ముఖ్యమంత్రితో పాటు ఇటు శాసనసభ వ్యవహారాల మంత్రి ఉంటారు. ఆ తర్వాత విపక్ష పార్టీలకు సంబంధించి కూడా ఇద్దరు ఎమ్మెల్యేలు కూడా ఈ బీఎస్సీ కమిటీలో ఉంటారు. బీఎస్సీ కమిటీ కూడా ఈ రోజు ఏర్పాటయ్యే అవకాశం కనిపిస్తా ఉంది. మరోవైపు ఇప్పటికే బీజేపీ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంఐఎం పార్టీకి సంబంధించిన వాళ్ళు కావచ్చు, ఇప్పటికే తమకు గదులు కేటాయించాలనేసి కూడా అసెంబ్లీ హాల్